హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి ట్రక్ ట్రావెలర్. ఇప్పుడైతే మన బండి అయితే లోడ్కి అయితే పోతుంది 13 రోజుల తర్వాత. ఇప్పుడు నేనే వెళ్తుంటాను కానీ నాకు కొంచెం హైదరాబాద్ అయితే పని ఉన్నది. అన్న అయితే వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళినాక అన్న జాగ్రత్తగా వెళ్ళు, నిమ్మలంగా పోయి లోడ్ చేసుకొని ఫోన్ చేయి, పట్టగడతాను కాకపోతే వస్తా కానీ. ఓకేనా, బండి అయితే వెళ్తుంది. మనకైతే బండి అయితే లోడ్కి వెళ్తుంది. మనం చూపించాను కదా, ఇక్కడ లోకల్ కంపెనీ హైదరాబాద్కి అయితే లోడే వెళ్ళిపోతుంది అనమాట. వీలుంటేనేమో నేను వెళ్తా, లేకపోతే అన్న అయితే వచ్చేసి లోడ్కి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఖమ్మం అయితే లోడ్ ఎత్తుకొస్తాడు. అప్పటిలోపల నాకు మండే దానికి అయితే పని ఉందని చెప్పేసి బండి అయితే పంపిస్తున్నా. ఫస్ట్ లోడ్ కూడా అదా నువ్వు బండి ఆఫీస్ కాడ పెట్టి ముచ్చట్లు పెడతావు అని నువ్వు తప్పదన్నా. మూడు రోజుల తర్వాత తిరిగి బండి వెళ్ళింది మనది బయటికి. ఇప్పుడు బయటికి వెళ్ళాక మండే అయిపోతే కథం, మనకైతే వేరే వర్క్ అంటూ ఏమైతే ఉండదు. మాకేంటంటే లోడ్కి వెళ్ళేటప్పుడు మేమైతే ఇలా పెట్టేస్తాం అనమాట. వెనకంగా వాటర్ అనేది వస్తాయి. చూసారా వాటరు ఎట్లా వస్తున్నాయో. దీంట్లో అయితే లొంతలు అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీంట్లో శంకరన్న బండి దిగో చూడండి వాటర్ ఎట్లా వస్తాయో. ఎక్కి కూడా చూపిస్తా. బాడీ కొంచెము కరెక్ట్ ఉండదు, అంటే స్లాప్ ఉండదు కాబట్టి అలా దగ్గర ముంగడు అని వాటర్ వస్తలేవు. సెకండ్ ఎక్కి, అది సెకండ్ ఫ్రంట్ ఎక్కి. ఊపుతావా ఎందుకు ఉండని, మన నైట్ వర్షం వస్తే మళ్ళీ నింతదిగా. ఏం లేవా, నీళ్ళేం లేవు రాని. ఇప్పుడైతే మన బండ్లు వాషింగ్ చేస్తారని చెప్పాను కదా. ఇప్పుడైతే మనకైతే బండి అయితే వచ్చేసి అక్కడ వాషింగ్ చేస్తుండ్రు జగన్ అంకుల్. అది కూడా ఎట్లా చేస్తారు, మనకి ఎట్లా అయిందనేది చూపిస్తా. మనకు వచ్చేసి ఈ బండి కూడా ఒకటి, అన్ని బండ్లు స్టార్ట్ చేస్తారు, తీస్తారు, చేస్తారు. అన్నయ్యకైతే 2 బండ్లు ఉన్నాయన్నమాట. ఇంకో బండి అయితే ఎక్కడికి వెళ్ళింది అనేది కనుక్కుందాం. ఈయన పేరు అక్రమ్ అనమాట. వచ్చేసి ఇంకో బండి ఎక్కడ పెట్టినావు? నల్గొండకి ఏం వేసుకొచ్చినావు? ఎన్ని రోజులు అవుతుంది? 6 రోజులా? ఎప్పుడు కాల్ అవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఏమైనా పిలుస్తానా బండి స్టార్ట్ చేసినావు? ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ బండి వచ్చేసి అయితే ముక్రమ్ అన్నది మనం చూపించాను కదా. ఇదైతే అక్రమ్ అన్నకైతే వేరే బండి ఉంటుంది. ఈ బండి వచ్చేసి అన్న నడిపిస్తాడు. అన్నది 2 years ఉన్నది అనమాట. ఇంకోటి ఆయన ఆ బండి నడిపించుకుంటాడు. మళ్ళీ ఏమైందో బండి తీస్తుండు. కడగవా? ఎందుకు? బండి లోడు పోయింది. కడుగుతాంటిగా. ఏం లోడు ఏ నుంచి పోతున్నావు? మళ్ళా బండి అయితే లోడ్ పోతుంది అనమాట. ఇక్కడికైతే వచ్చింది ఆఫీస్కి. కడుక్కొని పక్క పెట్టుకుందాం అనుకుంటా కానీ వెళ్ళిపోతుండు జగన్ అంకుల్. ఈయన అనేది బండి అనేది ఆపడనమాట. ఆల్రెడీ వచ్చి 2 గంటలు కూడా అవుతలేదు బండి ఇక్కడికి. మళ్ళీ లోడ్ దొరికింది వెళ్ళిపోతా అంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన బండి తీస్తుండే ఏందో అక్రమ్ బాయ్. ఎడ పెడతావు? తిక్కరా. మనకైతే వచ్చేసి మళ్ళీ అక్రమణ కూడా అయితే నీళ్ళైతే పెట్టేసిండు. మనకైతే ఆఫీస్లో అయితే వీళ్ళు పెళ్ళికి వచ్చినారంట. వీళ్ళు అన్న ఇక్కడ కొంచెం డ్రింక్ చేస్తామంటే మాకైతే ఇబ్బంది లేదు అన్న, కొంచెం సీసాలు అవన్నీ అయితే పక్కకి అని అయితే చెప్పినాము. ఓకే అన్న చేస్తాం, ఇబ్బంది లేదు అని అన్నారు. అయితే అన్న వచ్చేసి మళ్ళీ బండి ఇక్కడ సైడ్కి పెడతాడంట. ఇది వచ్చేసి మన ఆఫీసు చూసారు కదా. మన బండి ఎట్లుంటే, మన బండి అయితే రోజు అయితే లోడ్కి అయితే వెళ్ళింది. ఇంకో కార్లు వస్తూనే ఉన్నారు వీళ్ళైతే తాగడానికి ఇక్కడికి. రోజు ఎక్కొస్తుందో
ఎందుకు అంతగానో ఎక్సిలేటర్ తీస్తున్నా అర్థమవుతలేదు. అట్లా దొక్కితే పోగా అట్లనే వస్తుంది. ఇవన్నీ ఎందుకు తీస్తున్నా అంటే మనకు కూడా వీడియో లేదు కదా పెడతానికి, ఆ డ్యూటీలో లేము కదా. మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైనా ఎక్కడున్నా ఏంటి అనేది చూపించాలని ఇట్లయితే వీడియో అయితే తీస్తున్నా. శంకర్ అన్న కూడా బండి కడుగుతా అంటాడు. ఇంకొంచెం ముంగల్ పెట్టపోయినా పైప్ సరిపోద్దా? ఎట్లా కడుగుతాడు అనేది ఏందనేది కూడా నేను చూపిస్తా. మనకు అక్కడ మోటార్ ఉంటుంది అనమాట. మోటార్ వేసేసుకుంటే మనకు వాటర్ ఇట్లా ఇబ్బంది ఏమి ఉండదు, ఫ్రీనే మొత్తం. బండి కడుక్కోవచ్చు మొత్తం. వేరే డ్రైవర్లు కూడా ఉంటారు, వాళ్ళు కూడా స్నానాలు కూడా చేసుకుంటారు. బండి మళ్ళీ ఎలా కడుగుతాడు అనేది చూపిస్తాను. మనకైతే వచ్చేసి ఇప్పుడైతే ఇట్లా వాటర్ కొట్టేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈయన లాంటి వాళ్ళైతే సర్పు పెట్టి అవన్నీ పెట్టి రుద్దుతారు. మనమైతే అట్లా ఏం చేయము, ఖాళీ వాటర్ కొట్టి వెనక బాడీ సాఫ్ అయితే చేసుకుంటాం. ఈయననే మొత్తం సర్పు పెట్టి షాంపూలు పెట్టి రుద్దుతాడు, డెక్స్లు చేసి కూడా రుద్దుతాడు. ఎందుకంటే మనకు అమౌంట్ బయట పోతే అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఈయన మొత్తం వాటర్ వాష్ మొత్తం ఈయననే చేసేస్తాడనమాట. అన్న ఇప్పుడు వాటర్ వాష్ చేస్తే నీకు ఎంత మిగులుతాయి అన్న పైసలు? మాకు వచ్చేసి 800 సేవ్ అవుతాయి. 800 సేఫా? బయటకు పోతే 800 1000 అంటారు. మాకు ఇంకా మాదే అంటే మరి ఆఫీస్కి ఏమన్నా కరెంట్ బిల్ కడతారా ఏం లేదా మీరు? కరెంట్ బిల్ అంటే అందరం కలిసి ఉంటుంది. ఇక ఇప్పుడు ఇక ఉమ్మడి కదా, ఇక మేము ఇళ్ళది లోడింగ్లకి వెళ్ళేదాకా తీసి అది మేనేజ్మెంట్ కింద తీస్తాం. ఇక అచ్చా, అంటే ఇప్పుడు మీరు లోడ్ పోయినప్పుడు ఏమైనా డబ్బులు ఇస్తే దాంట్లోకి బండి తీస్తాం. అది కరెంట్ బిల్లుకు, ఆఫీస్ గుమాస్తకు మెయింటెనెన్స్ మొత్తం మీదే ఉంటుంది. మేనేజ్మెంట్ అవుతుంది. ఓకే. ఇక బయటకు పోతే 1000 రూపాయలు అంటారు, టైం వేస్ట్ అవుతుంటుంది. జర మంచి గడగను. అవును. ఇక మా ఊళ్ళో అయితే కొంతమంది ఇక్కడ చూస్తున్నారు కదా, ఏమంటారు ఇవి కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవుపిస్తున్నాయా? అవి కొబ్బరికాయల కోసం అయితే పొద్దున 6:30 7 గంటలకు వచ్చి ఎన్ని కొబ్బరి బొండాలు పడ్డాయి ఏందని తీసుకోవడానికి అయితే వస్తారు. ఇప్పుడైతే మనకి ఏం లేవు. అవును, కోతులకు సేఫ్టీ అనమాట. అది మొన్న చూపించినా కదా, మా ఓనర్ అమర్ని కూడా 2 కోతులు ఆ రోజు గరుస్తుండే. అట్లా అని చెప్పేసి మేము కుక్కలకి ఫుడ్ అవి అయితే తెచ్చి పెడుతుంటాం ఇక్కడ, కోతులు ఆఫీస్ లోపలికి వెళ్ళకుండా. ఏముందా నాకు అడగా, మళ్ళీ ఖరాబ్ అయితేనే ఉంటాయి అవి. ఇంటిగా మనం చేసే డ్రైవింగ్ ఫీల్డ్కి ఇంటికాడ ఉన్న రోజే నీట్గా ఉంటాం. ఎప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నాం కదా, ఒక్కొక్కరికి లారీ అంటే ఇళ్ళలో కూడా అయిపోతుంది. ఆ విలువలు ఊళ్ళో లేకపోతే అంటే మనం ఊళ్ళో ఉన్నప్పుడు నీట్గా ఉన్నాం అనుకో, అది వేరే ఉంటుంది. మనం లేదు అలా లోకం మీద ఎవరికి బతుకులేదు. మనం అంటే విలువ లేదు అన్న. ఒక డ్రైవర్ ఒక లారోడ్ అంటే సమాజంలో విలువ లేదు కదా. ఇంత ముందు మన ఆయన ఉన్నప్పుడు ఒకప్పుడు డ్రైవర్ అనగానే ఒక్కొక్కరు అన్నం వండుకొని తినిపించేది ఒడ్ల పోతుంది. ఏమంటే చక్కర ఇవాళ లారు అమ్మ వద్దు పోయి అంటారు. పప్పు రెస్పెక్ట్ వేరే ఉండే, పైసా వేరే ఉండే, మిగిలిన వేరే ఉండే. మనతో మన ఆదాయం బతు మనది. కానీ రవాణా వ్యవస్థ లేదు ఎవరికి. ఒక జవాను ఒక రైతు ఎంతో 3 కూడా రవాణా ఉన్న డ్రైవర్ అనేది ఎందుకు గుర్తించట్లేదు, అర్థం కావట్లేదు. అన్న ఏమంటున్నావు? ఒక రైతు జవాను ఎంతనో 3వ స్థానంలో డ్రైవర్ అనే వ్యక్తి కూడా అంత కీలక పాత్ర ఉంటుంది. కానీ అది ఎవరు గుర్తించట్లేదు. డ్రైవర్ అనేవాడు కూడా ఒక భాగం వెళ్ళా రైతు జవాన్ లాగానే, అది గుర్తించట్లేదు. ఎందుకంటే అన్నిటికీ మంచిది చెడుకు డ్రైవర్ అంటే అన్నిటికీ ఉంటాడుగా, అప్లై చేసేది ఎవరు గుర్తించలేదు. డ్రైవర్ లేకపోతే దేశమే ఆగిపోతుంది అన్న. ఒక ఊరు కాదు, ఒక దేశాలే ఆగిపోతాయి డ్రైవర్ లేకపోతే. రైతు ఎంతనో, కాపులా కాసేది జవాన్ ఎంతనో అందరికీ సప్లై చేసేది అది డ్రైవర్ కూడా అంతే. కానీ అది విలువ లేదు. ఒక పోలీసు కార్డు లేదు, ఒక ఆర్టీఓ కార్డు లేదు. మనం లేకపోతే మన బతుకుల్లో మళ్ళీ మన ఇచ్చే రూపాయలతోనే ఎవరైనా బాగుపడేది. మన రూపాయి ఏ గవర్నమెంట్ మన రూపాయి ఎక్కువ. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్ని ట్యాక్స్ కడుతున్నాం,
ఇవాళ తెలంగాణ ఒకటి అంతే ట్యాక్స్ కడతాం, వేరే ఏం కడతలేము. మరి దానికి పర్మనెంట్ మళ్ళీ ఆంధ్ర పోతానికి తొక్కది, అంతేనా? ఏం లేదు, ఆదాయం ఏం లేదు. లారీ సంస్థ అనేది పడిపోయింది, లారీ పని అయిపోయింది. లారీ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఇవ్వలేదు, సంపాదించినోడు ఎవరు లేడు. పెళ్ళెం పుసలు తాడు ఏమన్నా పాత ఆశలు సంపాదించి ఉంటే ఏమన్నా అమ్ముకోవాల్సి తప్ప మనం మొత్తం బాగుపడతాం కడతాం అని ముచ్చటైతే ఏమీ లేదు. ఇల్లు కట్టుకుందామని లేదు, పెళ్లి చేద్దామని లేదు. ఈయన మా పొట్టి శంకర్ అన్న, ఈయన 2 పళ్ళు ఉన్నాయి. నల్గొండ జిల్లా లారీ యూనియన్ లిక్కర్ డిపో అధ్యక్షుడు. ఈయన 2 ముచ్చట్లు చెప్తాడు. చెప్పనా నల్గొండ లిక్కర్ గోదాం నీ జాబ్ ఏంది? లిక్కర్ గోదాంలో నీ జాబ్ ఏంది? అధ్యక్షుడు. గోదాంలో జాబ్ ఏముంది, మనది రవాణా రంగం. నల్గొండ జిల్లా లిక్కర్ రవాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొడ్డు శంకర్ గౌడ్. మా అన్న 2 పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళకు డ్రైవర్ ఈయనే, ఎవరిని పెట్టాడు, ఈయనే తోలుతాడు. ఒక బండి ఈడ ఉంటుంది, ఒక బండి ఆడ ఉంటుంది. మొత్తం ఆర్టికల్ మీద సంపాదిస్తాడు. ఆర్టికల్ మా అన్న ఎంత దూరం పోడు, హైదరాబాద్ పోతాడు, సంగాడు ఎత్తుకుంటాడు, అలా కూడా కాల్ చేస్తాడు. ఆర్టిక్ ఆర్టిక్ అంటాడు, ఆర్టిక్ ఆర్టిక్ గులే తీసి దెబ్బేస్తాడు మా అన్న. ఎట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా అయినా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. అవునా కాదా? ఏ నువ్వు ఓల్ ఫ్యాన్, ఓల్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేనైతే ఆఫీసు లోపలైతే ఎట్లా ఉన్నాడో చూపించలే కదా, ఇప్పుడైతే నేనైతే చూపిస్తా. ఇవన్నీ చూపించిన కదా. ఈయన వచ్చేసి మా గుమాస్తా గోపాలన్న అన్న, ఇది చూడన్నా. ఈయన గోపాలన్న వచ్చేసి మన ఆఫీసు మొత్తం చూసుకుంటాడు, మెయింటెనెన్స్ మొత్తం చేస్తాడు. మనకు వచ్చేసి బండ్లు తీసినప్పుడు అయితే ఇక్కడ మైక్ ఉంటుంది. ఈ మైక్తోని ఇక్కడ స్పీకర్ ఒప్పిస్తుంది కదా, దాంట్లో అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇది వచ్చేసి మా దేవుడు. ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట ఆఫీస్ రూమ్. మనం చూపించిన కదా, ఈ రూమ్ ఒకటి తాళం వేసి ఉంది అని చెప్పేసి లోపలికి వచ్చి ఇట్లా ఉంటుందని చూపిస్తున్నా. తిన్నావా గోపాలన్న? ఇంటికనే తినొచ్చునా? ఇట్లా ఉంటుంది మన ఆఫీసు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాక అయితే మనకి రూట్ అయితే చూపించగలుగుతా. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉంటున్నాం కాబట్టి ఇట్లయితే తీస్తా. అన్న అయిపోలే అన్న, ఇంకా నీకు అడుగుడు నీళ్ళు అయిపోగల ట్యాంక్లా. శంకర్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఇట్లా హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపుతున్నాను. మన బండి కంపెనీకి వెళ్ళింది కదా, ఒకసారి అక్కడికి వెళ్తేనేమో ఆ బండి ఎలా లోడ్ అవుతుంది అనేది నేను అయితే చూపిస్తాను. మళ్ళీ ఇప్పటితోనే వీడియో ఆపుతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న. లైకులు కొడతలేరు, వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఎవరు కొడతలేరు చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటితోనైతే వీడియో ఆపేస్తున్నా.